1966లో విడుదలైన శకుంతల చిత్రంలో బి సరోజాదేవి శకుంతల పాత్ర పోషించగా ఎన్టీఆర్ దుష్యంతుడిగా నటించారు. ఇది చక్కటి చిత్రమే అయినా బాక్సాఫీస్ వద్ద విజయం చవి చూడలేదు. ఈ సినిమా చూసిన హిందీ, మరాఠీ దర్శక నిర్మాత బి శాంతారాం ఎన్టీఆర్ అంగీకరిస్తే ఆయనతో శకుంతల చిత్రాన్ని హిందీలో మళ్లీ తీస్తాను అన్నారు. అప్పటికే శాంతారాం 2 సార్లు శకుంతల చిత్రం తీశారు. మొదటిసారి 1943లో తానే దుష్యంతుడిగా నటించారు. 1960లో రెండవసారి అదే కథని మళ్లీ సినిమా తీయబోయే ముందు ఆయన దుష్యంతుడి పాత్ర కోసం ఎన్టీఆర్ ని సంప్రదించారు. హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టే విషయమై ఎన్టీఆర్ తనకు మార్గదర్శి అయిన కేవీ రెడ్డిని సలహా అడిగితే హిందీ సినిమా నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతుందని, కేవలం ఒక్క శాంతారాం సినిమా కోసం చాలా తెలుగు సినిమాలు వదులుకోవాల్సి వస్తుందని రెడ్డి గారు చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు చాలా సినిమాలున్నాయి. ఇక్కడ తాను చెప్పిందే శాసనం. కన్నతల్లి లాంటి తెలుగు పరిశ్రమను వదిలి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. హిందీ పరిశ్రమలో ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం కష్టమని కూడా ఆయనకు తోచింది. అందుకని ఎన్టీఆర్ శాంతారాం ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు శాంతారాం తానే మరోసారి దుష్యంతుడిగా నటించి స్త్రీ పేరుతో చిత్రం తీశారు. అది కళాఖండంగా గుర్తింపు పొందింది, కానీ బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ నేపథ్యంలో 1966లో తెలుగులో శకుంతల విడుదలైన తరువాత ఇంకోసారి శాంతారాం తన సినిమాలో నటించాలని ఎన్టీఆర్ ని కోరారు. అయితే ఈసారి కూడా ఇంతకు ముందు 1960లో అనుకున్న కారణాల మూలంగా శాంతారాం కోరికను ఎన్టీఆర్ మన్నించలేదు. 1960 దశకంలోనే ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత నడియాడ్ వాలా హిందీలో మహాభారతం చిత్రంలో నటించమని అడిగారు. అంతవరకు ఏ హిందీ నటునికి ఇవ్వనంత పెద్ద మొత్తంలో పారితోషికంగా ఎరచూపారు. కానీ తల్లి లాంటి తెలుగు చిత్రసీమను వదిలి వెళ్లలేనని ఆ అవకాశాన్ని కాదన్నారు. 1966లో నిర్మించిన పరమానందయ్య శిష్యుల కథ ప్రేక్షకులను రంజింపచేసి 15 కేంద్రాల్లో 100 డేస్ ఫంక్షన్ జరుపుకుని సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. ఇదే సంవత్సరంలో ఎన్టీఆర్ స్వంత దర్శకత్వంలో సుయోధనుడిగా, శ్రీకృష్ణుడిగా ద్విపాత్రాభినయం చేసి నిర్మించిన శ్రీకృష్ణ పాండవీయం దృశ్య కావ్యంగా కీర్తికెక్కి పండిత పామరుల మనసును గెలుచుకుంది. అలాగే ఈ సంవత్సరం విడుదలైన శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఎన్టీఆర్ కృష్ణుడి లాలిత్యాన్ని, కొంటితనాన్ని అందంగా ఆవిష్కరించారు. 1966లో విడుదలైన పల్నాటి యుద్ధం చారిత్రాత్మక చిత్రానికి గుత్తా రామనీయుడు దర్శకత్వం వహించారు. అందులో సంఘ సంస్కర్త, కులవర్గ రహిత సమాజం ఏర్పడాలని ప్రబోధించిన బ్రహ్మనాయుడు పాత్రను ఎన్టీఆర్ అనితర సాధ్యమైన రీతిలో పోషించారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1967లో ఎన్టీఆర్ నటించిన 12 సినిమాలు విడుదల కాగా వాటిలో 7 సినిమాలు 100 రోజులు జరుపుకున్నాయి. 2 సిల్వర్ జూబ్లీ హిట్ గా నిలిచాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఉమ్మడి కుటుంబం 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడటమే కాకుండా సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకుంది. మహారథి రచించిన కంచుకోట జానపద సినిమా కూడా గొప్ప విజయం సాధించింది. ఎన్టీఆర్ మరోసారి చెల్లెల్ని ఆదరించే, రక్షించే అన్నగా నటించిన ఆడబడుచు చిత్రం మహిళా ప్రేక్షకుల మనస్సుల్లో అన్నగా ఆయన స్థానాన్ని పదిలం చేసింది. 1967లో శ్రీకృష్ణుని పరిపూర్ణ జీవితాన్ని అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మాతగా తెరకెక్కించిన శ్రీకృష్ణ అవతారం ఒక ప్రత్యేకమైన చిత్రం. పాంచజన్యం పూరిస్తున్న శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ చిత్రం నేటికి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసింది ఈ చిత్రంతోనే. ఈ సినిమా కూడా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. తమిళంలో విజయం సాధించిన రాము చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు ఏవిఎం శర్వన్ ఎన్టీఆర్ ను కలిశారు. రాము చిత్రానికి డివి నరసరాజు మాటలు రాశారు. చక్రపాణి గారికి ఏడుపు సినిమాలంటే నచ్చవు. ఎన్టీఆర్ ఏడిస్తే ప్రేక్షకులు చూడరని ఆయనకు గట్టి నమ్మకం. ఏమండి చెట్టియార్, రాము తెలుగులో తీస్తున్నాడంటగా, వద్దని చెప్పండి. తమిళంలో జెమినీ గణేశన్ ఏడిస్తే పర్వాలేదు, రామారావు ఏడిస్తే ఎవరూ చూడరు. చెట్టియార్ కి తెలుగు సినిమాల సంగతి తెలియదు, మీరు చెప్పండి అని చక్రపాణి అన్నారట. బహుశా ఆ కారణంగానే ఆ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ సుముఖంగా లేరు. అయితే ఆ విషయం సూటిగా చెప్పలేక, ఇప్పుడు నేను ఒక చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఎంతో మీకు తెలుసా అని చెట్టియార్ ను అడిగారు. దానికి 1,00,000 రూపాయలు అని శర్వన్ బదులిచ్చారు. ఆ సమాధానంతో శర్వన్ ఈ సినిమా విషయంలో వెనుతిరిగాడని ఎన్టీఆర్ అర్థం చేసుకున్నారు. నా గత 2 చిత్రాలు సరిగా ఆడలేదు, అందువల్ల రాము సినిమాకు నేను 90,000 తీసుకుంటాను అని చెప్పి 40 రోజుల కాల్ షీట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కు తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, కార్యదీక్షత కారణంగా ఆయన సీన్లన్నింటినీ మేము 29 రోజుల్లోనే చిత్రీకరించగలిగాము అని శర్వన్ తెలిపారు. ఏవిఎం వారి రాము ఆ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 15 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుంది. 1969లో ఎన్టీఆర్ నటించిన 12 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కథానాయకుడు రాజకీయ నేపథ్యంలో రూపొందే సినిమాలకు ల్యాండ్ మార్క్ లా నిలిచి ట్రెండ్ సృష్టించింది. ప్రజాసేవకు అంకితమైన ఒక సాధారణ వ్యక్తి అధికారం చేపట్టి అవినీతి పరుల భరతం పట్టడం కథానాయకుడి చిత్రం ఇతివృత్తం. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించి
నటించిన ఈ చిత్రం ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించడమే కాకుండా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఇదే సినిమాను హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా అప్నా దేశ్ పేరుతో తెరకెక్కింది. 1970లో ఎన్టీఆర్ నటించిన 11 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన 2 చిత్రాల్లో కోడలు దిద్దిన కాపురం ఒకటి. అది సంచలన విజయం సాధించి 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. ఈ సినిమా ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకుంది. నటనకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. రెండవది ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తల్లా పెల్లమా సినిమా. ఈ సినిమా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ప్రత్యేక తెలంగాణ ఆందోళన తీవ్ర స్థాయిలో సాగుతున్న సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సాహసోపేతంగా తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది అన్న పాటను ఎన్టీఆర్ ఈ సినిమాలో తెరకెక్కించారు. 1971లో ఎన్టీఆర్ నటించిన 9 సినిమాలు విడుదలయ్యాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా సూపర్ హిట్ లేదు. 1972లో 3 సినిమాల్లో మాత్రమే నటించారు. బడిపంతులు సినిమా కన్నడ సినిమాకు రీమేక్. ఆ పాత్రకు ఎదిగిన పిల్లలు మనుమలు కూడా ఉంటారు. అంత వయసు మళ్లిన పాత్ర చేయడానికి ఎన్టీఆర్ అంగీకరిస్తారో లేదోనని చిత్ర నిర్మాత పేర్రాజు, దర్శకుడు పిసి రెడ్డి భయపడ్డారు. ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకారం తెలిపారు. ఈ పాత్ర తనకు ఛాలెంజ్ లాంటిదని, నటుడిగా తన నుంచి మంచి నటన రాబట్టుకోమని యువ దర్శకుడు పిసి రెడ్డికి సూచించారు. ఎన్టీఆర్ మనవరాలుగా ఈ సినిమాలో నటించిన శ్రీదేవి అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడిగా, వయసు మళ్లిన భర్తగా, తండ్రిగా, తాతగా ఇందులో ఎన్టీఆర్ కనబర్చిన నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బడిపంతులు సినిమాలో నటనకు ఎన్టీఆర్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టినా 3 కేంద్రాల్లో మాత్రమే ఈ సినిమా 100 రోజులు జరుపుకుంది. 1973లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు ఓ ప్రత్యేకమైన సినిమా. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పారితోషికం 1,25,000 ఉండేదని రచయిత మహారథి చెప్పారు. అయితే ఈ సినిమా నిర్మాత ఎన్టీఆర్ కు 1,50,000 ఆఫర్ చేశాడు. తన నట జీవితంలో 40 రోజులు అవుట్ డోర్ షూటింగ్ కు ఎన్టీఆర్ అంగీకరించిన తొలి సినిమా ఇది. అప్పటి వరకు ఆయన 1 లేదా 2 పాటల కోసం మాత్రమే మద్రాసు దాటి వెళ్లేవారు. ఒక సినిమాకు ఒకేసారి 40 రోజుల షూటింగ్ అంగీకరించడం, అది అవుట్ డోర్ షూటింగులకు అంగీకరించడం గమనిస్తే ఆయన తనకు డిమాండ్ తగ్గుతోందని గుర్తించినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా బెంగళూరు, ఊటీ, మచిలీపట్నం తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. దేవుడు చేసిన మనుషులు ఆ ఏడాది భారీ విజయాన్ని సాధించింది. 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 2 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. అయితే ఆ విజయంలో ఎన్టీఆర్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణకు కూడా భాగస్వామ్యం ఉంది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమా సూపర్ హిట్ అయింది. 1974లో ఆ సినిమాను తెలుగులో నిప్పులాంటి మనిషిగా రీమేక్ చేశారు. సినిమాకి మాటల రచయిత గొల్లపూడి మారుతీరావు. జంజీర్ లో యాంగ్రీ యంగ్ పోలీస్ ఆఫీసర్ విజయ్ గా నటించే సమయానికి అమితాబ్ వయసు 31 సంవత్సరాలు అయితే ఆసక్తికరంగా అప్పటికి 50 ఏళ్లు దాటిన ఎన్టీఆర్ ఆ పాత్రను తెలుగులో అంతే సమర్థవంతంగా పోషించారు. ఈ సినిమా 8 కేంద్రాల్లో 100 రోజుల వేడుకలు జరుపుకుంది.